థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. బోధ ప్రసాద్ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందు నాకు ఇస్తే కొంచెం తక్కువగానే నేను మాట్లాడతాను. బిర్యానీ తిన్నాక అల్లం పచ్చడి తిన్నట్టు ఉంటుంది. నేను ఎక్కువ మాట్లాడలేను. ఏమైనా నాకు ఆప్తులు, మాటతోనే కట్టిపడేసే మా సోదరులు రాజేంద్ర ప్రసాద్ గారు ఆహ్వానించగానే నేను వెంటనే ఈరోజు అన్నగారి విగ్రహం ఆకునూరులో ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంది, కానీ కొన్ని కారణాల వలన వాయిదా పడుతుందో త్వరగా రాగలిగాను నేను ఈరోజు. లేకపోతే రాలేకపోయేవాడినేమో అనిపించింది. ఏది ఏమైనా మరి ఇలాంటి సినిమా ఫంక్షన్లో పాల్గొనడం ఇదే మొదటిసారి. రాజకీయ ప్రసంగాలు చేయమంటే వాడిని తిట్టడమో ఇంకోటి ఏదన్నా చేయటం, గబగబా మాట్లాడేసి ఏదోటి చేసి మాట్లాడేసి వెళ్ళిపోతాం. ఈరోజు మరి కొత్త సినిమా ప్రారంభం రూపేష్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే పవన్ ప్రభు గారికి, అలాగే ఆకాంక్ష గారు. నేను చూశాను, చూస్తే ఇంతకుముందు ఏదో మూవీలో చూసినట్టు అనిపించింది. రాజేంద్ర ప్రసాద్ గారిని అడుగుతా ఉన్నాను, ఫస్ట్ పిక్చర్ అని అంటే కాదు, 4-5 సినిమాలు నాగార్జున గారితో కూడా నటించారని. సినిమా నాలెడ్జ్ కొంచెం తక్కువ. రామ్మోహన్ గారు అయితే మిడ్ నైట్ సెకండ్ షోకి వెళ్ళిపోతారు ఫ్యామిలీతో. నేను 9 గంటలకల్లా ప్యాకప్, మళ్ళీ మార్నింగ్ లేస్తారు, మళ్ళీ 4కి రైల్వే స్టేషన్ నుంచి నడవటం, లేకపోతే శాండ్ వాక్ ఇట్లా వెళ్ళిపోతూ ఉంటారు. ఇదేమైనా ఒక చక్కటి ఈ రోజున ప్రాసమణి గారిని నేను కూడా యూట్యూబ్లో చూశాను. ఏదో గోదావరి జిల్లాలో మా రాజకీయ నాయకులను పొగుడుతూ ఉంటే నేను ఒక వీడియో చూశాను. మళ్ళీ ఈరోజు చూస్తూ ఉన్నాను. నేను రాజేంద్ర ప్రసాద్ గారితో అంటా ఉన్నా, మా రాజకీయ ప్రసంగాల్లో ఆయన చూశాను నేను అని చెప్పేసి. అంటే తెలుగుదేశం పార్టీలో పనిచేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. ఆయన అలాగే చైతన్య ప్రసాద్ గారు, మరి ఆ నలుగురు సినిమా సాంగ్ కానీ లేకపోతే మూవీ రైటర్ అనగానే నాకు బాగా నచ్చిన సినిమా ఏదైనా ఉంది అని అంటే ఆ నలుగురు. నాకు బాగా నచ్చిన నటులు ఎవరైనా ఉంటే అన్న ఎన్టీ రామారావు గారి తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు. ఇద్దరు కూడా నిమ్మకూరు కృష్ణా జిల్లా ముద్దుబిడ్డలు. నిజంగా కృష్ణా జిల్లా అదృష్టం, మా అదృష్టం. ఆ జిల్లాలో మేము మళ్ళీ చెప్పుకోవటానికి మాకు గర్వంగా ఫీల్ అవటానికి. ఈ రోజున మరి కొత్త సినిమా అయినా మళ్ళీ డైరెక్టర్ కానీ యాక్టర్గా ప్రొడ్యూసర్గా మరి ఇంత ధైర్యంతో మరి ఈరోజు షష్టి పూర్తి సినిమా ఏమీ అనుకోకుండానే రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి, ఇళయరాజా గారి దగ్గరికి వెళ్ళి, కీరవాణి గారే కదా దగ్గరికి వెళ్ళి అందరినీ ఒప్పించి మళ్ళీ ఈ మూవీని నిజంగా గ్రేట్. మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ మంచి సక్సెస్ని ఇవ్వాలని, మళ్ళీ సక్సెస్ మీట్లో మేము గెస్టులుగా రావాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ప్రజానాయకులుగా ఎన్నో వేదికలపైన ప్రజల్ని ఉత్తేజపరిచే స్పీచ్లు, లేకపోతే వాళ్ళకి భరోసానిచ్చే స్పీచ్లు ఎన్నో ఇచ్చుంటారు. కానీ ఇది సినిమా వేదిక కాబట్టి, అండ్ మా రాజేంద్ర ప్రసాద్ గారికి మీరు బాగా కావాల్సిన వాళ్ళు కూడా కాబట్టి, మీ ఇద్దరి నుంచి ఒక్క డైలాగ్ వినాలనుంది సార్. రాజేంద్ర ప్రసాద్ గారు, విత్ యువర్ పర్మిషన్. అది సంగతి. సింపుల్ రాజేంద్ర ప్రసాద్ గారి డైలాగ్స్. రామ్మోహన్ గారికి కొంచెం కళాపోషణ సూపర్. అయితే ఆయన సినిమాలో నటించాలని సినిమా కూడా మొదలెట్టారు. అయితే ఈ డైలాగ్ వినాల్సిందే. నాకు కోపం వస్తే సినిమా నటుడు కన్నా ఎక్కువ డైలాగ్ చెప్తా, కానీ మామూలుగా ఉంటే చెప్పలేను.